హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ. అందరు బాగున్నారండి. సండే అంతా నాన్ వెజ్ చికెన్ తినకూడదు కాబట్టి ఇంకా పన్నీరు మటన్ ఇట్లా కదా. నేనైతే పన్నీర్ చేస్తున్నా అండి. పాలక్ పన్నీర్ అనేది కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్కి పన్నీర్ వచ్చేసి ఒకటి పెద్దది పాలకూర కట్ట తీసుకున్నాను. పచ్చిమిర్చి 10 అండి. పన్నీర్ చూడండి, క్యూబ్స్ ఆల్రెడీ క్యూబ్సే ఇచ్చేసారు. మనము ఇవి పాన్లో వేసుకొని ముందు ఇవి ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఒక పక్క పలావుకు పెట్టేసిన ఫ్రెండ్స్. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. పన్నీరు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే కాదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పన్నీర్ వేసుకోవాలి. సరే కలుపుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయిపోలే. ఆకుకూరలు వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఈ కాడలు ముదురు కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు ఒక్కటే తీసేయడమే అనమాట. ఆకంతా తీసి ఇట్లనే పెట్టేసుకొని ఓన్లీ ముదురు కాడలు ఒక్కటి తీసేయాలండి. ఇట్లా కాడలు ఒక్కటే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మిగతాది ఆకు మొత్తం ఇట్లా వేసేసుకోవాలండి. ఆకుకూర వలసిన కానీ ఇవి ఫ్రై కాలేదు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పాలకూర అంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆకు ఇంత ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మగ్గితే ఉడికిపోతే కొంచెమే అయిపోతుంది. 10 పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకుందాము. మూత కాదండి, కొన్ని వాటర్ వేసుకోవాలండి అడుగంటకుండా. ఎందుకంటే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాం కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఆకు అనేది. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పన్నీర్ మొత్తం ఇంకా రెడీ అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇవన్నీ తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకోవాలి మసాలా కోసము. ధనియాల పొడి, ఇవి వచ్చేసి బాదం పప్పు అండి. జీడిపప్పు ఉన్న కొన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమోటా ఒకటి. ఇవి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి ఆకుకూర కలబెట్టుకుందాం ఫ్రెండ్స్, చూసుకుందాము. చూడండి, ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. అడుగు నుంచి వేసుకున్నాం. ఉడికిపోయింది చూడండి. మిక్సీ కొట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొబ్బరి, బాదం, టమోటా అనమాట. మెత్తని పేస్ట్ లాగా కొట్టుకోవాలి. వాటర్ వేసుకోకుండానే కొట్టుకోవాలండి, టమోటాలో ఉంటుంది కాబట్టి. పన్నీర్ ఇది పాలకూర చూసుకుందామండి. పాలకూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుని ఇట్లా ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ పడేయొద్దండి, అలాగే పెట్టేసుకోండి. ఇందాక మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు, ఒకటి అది మొగ్గ, మరాఠీ మొగ్గ పువ్వు, ఒకటి యాలుక అండి. బిర్యానీ ఆకు ఒకటి పెద్దది ఆనియన్ ఫ్రెండ్స్. స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అండి. ఇది వచ్చేసి మసాలా ఫ్రెండ్స్. కలుపుకోవాలండి. ఇది టమోటా అనేది పచ్చిది వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తొందరగా అనేది కుక్ అయిపోతుంది, పచ్చివాసన పోతుంది.
ఈలోపు మనం పాలక్ పన్నీర్ ఇది పాలకూర అనేది మిక్సీకి వేసుకుందామండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆకుకూర పచ్చిమిర్చి అనేది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఫ్రై అయిపోయింది చూడండి మసాలా మొత్తం. ఇప్పుడు పాలకూర వేసుకోవాలండి. పాలకూర అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలా మొత్తం బాగా కలిసింది చూడండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక నుండి నేను సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే పాలకులో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. కారం కూడా మనం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒకవేళ కారం తక్కువగా ఉంటే కారం పొడి అనేది వేసుకోవచ్చండి. ఇవి ఇందాక ఆకుకూరను ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అండి పడేయకుండా ఈ మసాలా గ్రేవీలోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మిగిలిన వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మనకి కొంచెం గ్రేవీ రావాలి కదండి, కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని అండి, ఎక్కువ వద్దు, తిక్కుగానే ఉండాలండి గ్రేవీ అనేది. చూడండి సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అనే బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా రోస్టెడ్ పన్నీరు నార్మల్గా ఉత్తవి తింటా ఉంటేనే భలే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి బబుల్స్ వస్తున్నాయి. ఒకసారి కలుపుకుందామండి. పన్నీర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాము. సిమ్లో పెట్టేసి కలుపుకోండి. అయిపోయిందండి, ఇంకా పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. గ్రేవీ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి తిక్కుగానే ఉంది కదా. గార్నిష్ కోసము కొత్తిమీర ఫ్రెండ్స్, కరివేపాకు, మెయిన్ వచ్చేసి నువ్వులండి. పాలక్ పన్నీర్లో కానీ ఏ దాంట్లో ఉన్నా కానీ నువ్వులు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వంట అంతా కుక్ అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని పైన ఇవి వేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయిందండి. ఆయిల్ మొత్తం సైడ్లో కొంచెం లైట్గా తేలింది కదా. ఇంతే ఫ్రెండ్స్, పాలక్ పన్నీరు అనేది సూపర్గా ఉంటుందండి. బటర్ నాన్లోకి కానీ రోటీస్కి, కలర్ రైస్కి సూపర్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. రెడీ అండి పాలక్ పన్నీరు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మెయిన్ నువ్వులు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.